అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్ సినిమా ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. ఇది వచ్చేసి ఎస్వివి ఎంటర్టైన్మెంట్స్ అంట, జేఎస్వివి ఎంటర్టైన్మెంట్స్ అని అంటున్నారు. ప్రొడక్షన్ నెంబర్ 1 అంటే ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళు మూవీ చేస్తున్నారంట. వీఆర్ లుకింగ్ ఫర్ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ ఫర్ ప్రామినెంట్ రోల్స్ అని అంటున్నారు. సో మంచి క్యారెక్టర్ల కోసం వీళ్ళకి ఫీమేల్ 18 నుండి 45 సంవత్సరాల వాళ్ళు కావాలంట, అలాగే మేల్ 18 నుండి 50 సంవత్సరాల వాళ్ళు కావాలంట. సెండ్ యువర్ ప్రొఫైల్స్ టు అని ఇక్కడ వాళ్ళ మెయిల్ ఐడితో పాటు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అండ్ అడ్రస్ కూడా ఇచ్చారండి. అవి నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్లు ఏం అడిగారు అంటే, సార్ జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ ఎక్కడ దొరుకుతుంది, అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, దానికి ఏమైనా డబ్బులు కట్టాలా, కట్టిన తర్వాత మోసపోతామా అని అడగటం జరిగిందండి. సో పి చంటి గారు అడిగారు. సో జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ అనేది మీకు ఇంద్రనగర్ గడ్డ అని అంటారు. ఇక్కడ కృష్ణానగర్ పక్కనే ఇందిరానగర్ అని ఒకటి ఉంటుంది. ఇంకా మీకు అడ్రస్ కావాలి అంటే అన్నపూర్ణ 7 acres అని మీరు గూగుల్లో టైప్ చేసినా కానీ మీరు అన్నపూర్ణ 7 acres గేట్ ముందుకు వస్తారండి. ఆ గేట్ ముందుకు వచ్చేసి ఇక్కడ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎక్కడ అని అడిగితే వాళ్ళు మీకు చూపిస్తారు, ఎవరైనా చూపిస్తారు. అక్కడికి మీరు వెళ్ళినట్లయితే ఆ జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డ్ అనేది ఉంటుంది. అది ఎంత ఉంటుంది అనేది నాకు అంత ఐడియా లేదండి. ఇంతకుముందు ఇప్పుడు నేను సమ్వేర్ అబౌట్ ఒక 7-8 years బ్యాక్ అడిగినప్పుడు 15,000 25,000 చెప్పినట్లున్నారు. సో అది మీరు తీసుకొని మీరు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళొచ్చు. సో మీరు లైఫ్ టైం జూనియర్ ఆర్టిస్ట్గానే ఉందాము అనుకున్నట్లయితే మీకు జూనియర్ ఆర్టిస్ట్ కార్డ్ అనేది ఉపయోగపడుతుందండి. అయితే దీనికి సంబంధించి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ జూనియర్ ఆర్టిస్టులని మీ కార్డు ఉంటేనే తీసుకెళ్తారు అనే రూల్ ఏం లేదండి. కార్డు లేకపోయినా కానీ జూనియర్ ఆర్టిస్టులుగా తీసుకొని వెళ్తారు. అయితే ఇక్కడ కొంచెం పచ్చిగా నిజాలు మాట్లాడాలి అంటే జూనియర్ ఆర్టిస్ట్గా కార్డు ఉండటం కన్నా కార్డు లేని వాళ్ళని ఎక్కువగా తీసుకెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు కార్డు హోల్డర్ అనుకోండి, మీకు సమ్వేర్ అబౌట్ 1000 రూపీస్ ఇచ్చారనుకోండి. ఆ రోజుకి ఆ 1000 మీకు కంపల్సరీగా ఆ ఏజెంట్ అనే వ్యక్తి తన కమిషన్ ఒక 50-60 పట్టుకొని మీకు ఇచ్చేసేయాలి మిగతాది మొత్తం. కానీ అది కాకుండా మీకు కార్డు లేదనుకోండి, మీకు అతను 500 ఇస్తే సరిపోతుంది. అంటే అతనికి సమ్వేర్ అబౌట్ 550 లాభం ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని తీసుకెళ్ళటం కన్నా కూడా కార్డు లేని వాళ్ళని తీసుకెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటివి మీరు 1-4 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి. అనవసరంగా వెళ్ళిపోయి దూకేసి ఇంకా ఈదటం మొదలుపెట్టిన తర్వాత అమ్మో నేను ఈదలేకపోతున్నాను అని ఆ 25,000 30,000 వేస్ట్ చేసుకోవడం కన్నా కూడా నన్ను అడిగితే మీరు ఏ క్రాఫ్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నారు అనేది ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఒక 4-5 రోజులు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళండి. కార్డు లేకపోయినా కానీ వెళ్ళొచ్చు మీరు. సో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు డూ యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్ ఫర్ యువర్ లైఫ్ టైం టేక్ ద కార్డ్. లేదు నేను లైఫ్ టైం జూనియర్ ఆర్టిస్ట్గా చేద్దాం అనుకోవట్లేదు, నేను ఏదో కెమెరా అసిస్టెంట్గా వెళ్దాం అనుకుంటున్నాను, ఆర్ట్ డిపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్దాం అనుకుంటున్నాను, లేదు మేకప్, కాస్ట్యూము, ఫైటరు, డ్యాన్సరు ఇలా డిఫరెంట్ క్రాఫ్ట్స్లోకి వెళ్దాము అనుకుంటున్నాను అన్నట్లయితే తప్పకుండా మీరు ఆ ప్రయత్నం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది. సో హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో యూజ్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్ వచ్చేసి వీళ్ళ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. JSVVentertainment@gmail.com. J for Jack, S for Suresh, V for Venkat, V for Venkat. JSVV ఎంటర్టైన్మెంట్ స్పెల్లింగ్ తెలుసు కదా, ENTERTAINMENT అనేది వీళ్ళ మెయిల్ ఐడి. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7995929888. ఐ రిపీట్ 7995929888. సో అడ్రస్ వచ్చేసి హైదరాబాద్లోని హైటెక్ సిటీ ఏరియాలో యశోద హాస్పిటల్ పక్కన మోహన్ ఎలైట్ అనే ఒక బిల్డింగ్ ఉందండి. దాంట్లో 2nd floor అని అంటున్నారు. సో అక్కడికి మీరు వెళ్ళి మీ ఆడిషన్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఏ డేట్కి ఆడిషన్ రావాలి అనేది ఏమీ ఇవ్వలేదు. కాబట్టి మీరు వన్స్ ఫొటోస్ పంపించిన తర్వాత వాళ్ళని ఎప్పుడు ఆడిషన్కి రావచ్చు అనేది కూడా టెక్స్ట్ పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా వాళ్ళ నుండి రిప్లై వస్తుంది అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా, ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేదు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి ఇగ్నోర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు కాస్టింగ్ కాల్ వస్తుంది. మోసపోవాల్సిన కర్మ ఏంటి? వీడు డబ్బులు అడిగాడా, రేపు ఇంకో దానికి ట్రై చేయి, వాడు డబ్బులు అడిగాడా, ఇంకో దానికి ట్రై చేయి, వాడు డబ్బులు అడిగాడా, ఇంకో దానికి ట్రై చేయి. నెలకొచ్చే 30 వాటిలో కనీసం 3-4 అయితే జెన్యూన్ ఉంటాయిగా. ఆ 3-4లో నువ్వు సెలెక్ట్ అయినా కానీ నీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.